ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుట అయే వివేచననియు ఆయన నరులకు సెలవిచ్చెను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈ భూమి మీద నివసించేటప్పుడు ఈ లోక జ్ఞానం అవసరమే. అయితే దేవుని జ్ఞానం లేకుండా లోక జ్ఞానము మనకు దేనికి పనికిరాదు. కేవలం ఈ లోక జ్ఞానం మనల్ని కాపాడదు. దేవుని జ్ఞానం మాత్రమే మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. మనం చాలా తెలివి గలవాళ్ళముగా, అపారమైన జ్ఞానం కలవారిగా అనిపిస్తుంది. కానీ మనకంటే తెలివి తక్కువ వాళ్ళకి, మనకంటే అజ్ఞానులకు మాత్రమే మనం తెలియగల వాళ్ళమా, జ్ఞానవంతులముగా కనబడతాం తప్ప దేవుని దృష్టిలో మనం దేనికి పనికిరాని వెర్రివాళ్ళమే. దేవుని జ్ఞానం మనుషుల జ్ఞానం కంటే గొప్పది. మరి మనుషుల జ్ఞానం ఎంత హీనమైనది. దేవుని యందలి భయభక్తులు లేకపోవడం వలన ఆదాము అవ్వల అజ్ఞానముతో పాపం చేసి నాశనమయ్యారు. దేవుని యందలి భయభక్తులు లేని అనేక మంది జీవితాలు పతనమైనట్లు తెలుస్తుంది. ఈ లోకానుసారమైన జ్ఞానము మనుషులను కాపాడలేదు. దేవుని జ్ఞానం ఒకటే మనల్ని దుష్టక్రియలు చేయకుండా కాపాడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మనుషులకు ఎన్నో రకాల ప్రయోజనం కదా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల తెలివి, జ్ఞానము, దీర్ఘాయువు, బహుధైర్యము, జీవపు ఊట, జీవసాధనము, వినయము, ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయి. ఈ భూమి మీద మనం ధైర్యంగా జీవించాలంటే ధనం ఒక్కటే సరిపోదు, దేవుని జ్ఞానం కూడా అవసరం. దేవుని జ్ఞానం కావాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. సాతాను కుతంత్రాలకు లోనైన మనిషి దేవుని లెక్క చేయకుండా, భయభక్తులు లేకుండా ఉండడం వల్ల అనేక ఇబ్బందులకు గురై పతనమైపోతారు. దేవుని యందలి భయభక్తులు లేని జ్ఞానము మనల్ని కాపాడలేదు. సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చినప్పటికీ దేవుని యందు భయభక్తులు లేకపోవటం వల్ల పతనమయ్యాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి నాయన మేము మీ జ్ఞానం కలిగి జీవించగలగటానికి సహాయం చేయండి. నాయన మీ జ్ఞానము లేని వారు ఏ విధంగా నాయన మరి పతనమైపోయారు. మీ జ్ఞానం ఇచ్చిన సొలొమోను భయభక్తులు లేకపోవడం వల్ల ఎలా పతనమైపోయాడు. మీ జ్ఞానము అలాగే మీ యందు భయభక్తులు కలిగిన జీవితం మాకు ఆశీర్వాదకరం. మీ జ్ఞానము, భయభక్తులు కలిగిన జీవితాన్ని మేము కలిగి ఉండుటకు మాకు కావాల్సిన మీ కృపను అనుగ్రహించి నడిపించండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు, ప్రమోషన్స్, ఉద్యోగాలలో మీరు ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భము లేని వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని,
యేసు ప్రభు వారి పేరట స్తుతించి, ప్రార్థించి అడిగినవన్నీయు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.